Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 20 లాస్ట్ డేకి సంబంధించి మ్యాథ్స్ 1Bలో మీన్ వాల్యూ థియరం అనేటువంటి చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్లో 6 క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేట్ రూల్స్ మీన్ వాల్యూ థియరం. రోల్స్ మీన్ వాల్యూ థియరం ఏం చెప్పిందో చూద్దాం. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. ఇక్కడ కంప్లీట్ బ్రాకెట్ పెట్టాలి. కంప్లీట్ బ్రాకెట్ ఇలా స్క్వేర్ బ్రాకెట్ పెట్టామంటే ఏతో స్టార్ట్ అవుతుంది ఫంక్షన్, ఈ సెట్ బితో ఎండ్ అవుతుంది. మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్. ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని ఏబి. ఏకి బికి మధ్యలో ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ గా ఉండాలి. అలాగే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కమా బి. ఓపెన్ బ్రాకెట్ పెట్టాము ఇక్కడ, అంటే ఏ తర్వాత నుంచి బి ముందు వరకు డిఫరెన్షియబుల్ అవ్వాలి. అలా అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయితే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ సి. ఏకి బికి మధ్యలో సి అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎలిమెంట్ కనుక ఎఫ్ డాష్ అనే ఫంక్షన్ లో పెడితే 0 అవుతుంది ఆన్సర్. సో ఇది బాగా మనం థియరిటికల్ గా చదువుకోవడమే బెస్ట్ ఇది. సో ఎఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి క్లోజ్డ్ బ్రాకెట్ లో. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏబి ఓపెన్ బ్రాకెట్ లో. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ ఎన్ ఎలిమెంట్ సి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అదే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అయితే సేమ్ ఇదే కండిషన్, 2 పాయింట్స్ అలాగే రాస్తాం. ఎఫ్ మ్యాప్స్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి టు ఆర్ బి ఏ ఫంక్షన్. F is continuous on closed bracket of a comma b. F is differentiable on open bracket of a comma b. There exists at least one c belongs to a comma b such that f dash of c is equal to f of b minus f of a by b minus a. So same ikkada f of a f of b equal అయిపోతాయి కాబట్టి f dash of c 0 అయిందన్నమాట. ఓకేనా? రెండు థియరమ్స్ ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఎగ్జామ్ లో ఏదో ఒక థియరం ఇచ్చారు, రెండు గుర్తొచ్చేసి దేనికి ఏదో హెడ్డింగ్ మీకు తెలియట్లేదు, అటువంటిప్పుడు రెండు థియరమ్స్ రాసేయండి. అదే క్వశ్చన్ నెంబర్ వేసి ఈ థియరం రాసేసిన తర్వాత నెక్స్ట్ ఈ థియరం రాసేయండి. హెడ్డింగ్స్ ఏం పెట్టకండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఒకటి కరెక్ట్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వెరిఫై రోల్స్ థియరం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఆన్ -3, 3 అని ఇచ్చారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ టు ఎక్స్. 4కి అలాగే 0 అవుతుంది కాబట్టి ఇంక నేను రాయట్లేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అవ్వాలి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ -3, 3 అని రాసుకోవాలి. అలాగే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అని రాయాలి. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అని ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ -3, 3 అని రాసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ -3 తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ -3 అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4, 9 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 13. అలాగే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4, 9 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 3 అయింది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు -3, 3 మధ్యలో సి అనే ఎలిమెంట్ ఉంటుంది. సచ్ దట్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే 2 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే ఎంత అయిందంటే 0 అయింది. సో 0 అనేది -3కి 3కి మధ్యలోనే ఉంటుంది కదా, కాబట్టి హెన్స్ రోల్స్ థియరం వెరిఫైడ్. హెన్స్ రోల్స్ థియరం వెరిఫైడ్ అని రాసేస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ మనం కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అని రాసిన తర్వాత ఈ రెండు ఈక్వల్ అని ఎప్పుడైతే ప్రూవ్ చేసాం, ఈక్వల్ అని ప్రూవ్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా సి అనే ఎలిమెంట్ ఇద్దరి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే ఆ ఎలిమెంట్ ఇద్దరి మధ్యలో ఉన్నట్టు ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎంతమ్మా 2x.
5 into x 1 6 కి అలాగే 0 అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో f ఈజ్ కంటిన్యూస్ ఆన్ -3, 8 లో కంటిన్యూస్ అవుతుంది. అలాగే f ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ -3, 8 లో డిఫరెన్షియబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం f ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేద్దాం. -3 హోల్ స్క్వేర్ -5 into -3 + 6 9 + 15 + 6 దట్ ఈజ్ ఈక్వల్ 30 వచ్చింది. సేమ్ అలాగే f ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేద్దాం. 8 స్క్వేర్ -5 into 8 + 6 64 - 40 + 6 70 - 40 అంటే 30 అయింది. అంటే f ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ f ఆఫ్ 8 అయింది కాబట్టి రోల్స్ థియరమ్ అనేటువంటిది మనకి వెరిఫై అవుతుంది. సో దేర్ ఎగ్జిస్ట్ c belongs to -3, 8 such that f dash of c is equal to 0 అవ్వాలి. ఇక్కడ c పెట్టేద్దాం. 2 into c - 5 is equal to 0, 2c is equal to 5, c is equal to 5/2 అయింది. ఓకేనా? సో 5/2 -3కి 8కి మధ్యలో ఉంటుంది కదా 2.5 అంటే. సో దేర్ ఫోర్ రోల్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. ఒకవేళ ఎగ్జామ్లో కనుక నెంబర్స్ మార్చి ఏదైనా ఎక్స్ప్రెషన్ మార్చినప్పటికీ కూడా మీరు ఈ నాలెడ్జ్ కనుక తెలిసినట్లయితే మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, వెరిఫై లాగ్రాంజ్ థియరమ్ ఫర్ x² is equal to x² - 1 on 2, 3 అని ఇచ్చారు. అంటే f of x is equal to x² - 1 అంటే f dash of x is equal to 2x అవుతుంది. x² కి 1కి 0 అయింది. సో మనకు ఆల్రెడీ తెలిసి f ఈజ్ కంటిన్యూస్ అని రాయాలి. కంటిన్యూస్ ఆన్ 2, 3. అలాగే నెక్స్ట్ f ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ 2, 3 అని రాయాలి. అలాగే నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే కనుక మనకు కండిషన్ ఆల్రెడీ తెలుసు. ఏంటా కండిషన్ అంటే థర్డ్ వన్, దేర్ ఎగ్జిస్ట్ c belongs to a, b such that f dash of c is equal to f of b minus f of a by b minus a. అయితే ఇప్పుడు c ఎంత అవుతుందని మనం చూద్దాం. సో ఇక్కడ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం c ఇద్దరి మధ్యలో ఉందో చూడాలి. అంటే ఇక్కడ f dash of c అంటే ఏమవుతుందండి 2c. f of b అంటే ఎంత, ఈ ఫంక్షన్లో x అన్న చోటల్లా 3 పెట్టాలి. 3² - 1 మైనస్ f of a అంటే 2 పెట్టాలి. 2² - 1 by 3 - 2 అంటే 2c is equal to 9 - 1 అంటే 8, 4 - 1 అంటే 3, 3 - 2 ఎంత అంటే 1 అంటే c is equal to ఇక్కడ ఎంత అవుతుంది 5/2. 5/2 అంటే 2.5. 2.5 ఎగ్జాక్ట్గా 2కి 3కి మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ లాగ్రాంజ్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ అని రాస్తాం. లాగ్రాంజ్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం, వెరిఫై లాగ్రాంజ్ థియరమ్ f of x is equal to x² అన్నారు. సో f of x is equal to x² కాబట్టి f dash of x is equal to ఏమవుద్ది 2x అవుద్ది. f is కంటిన్యూస్ ఆన్ అని రాసుకోవాలి 2, 4. f is డిఫరెన్షియబుల్ అవుద్ది. ఎవరి మీద 2, 4 డిఫరెన్షియబుల్ అవుతుంది. నెక్స్ట్ దేర్ ఎగ్జిస్ట్ c belongs to a, b such that f dash of c is equal to f of b minus f of a by b minus a అని రాసుకోవాలి. f dash of c అంటే 2c అవుతుంది. f of b అంటే దీంట్లో 4 పెడదాం. 4² - 2² by 4 - 2. 2c is equal to 16 - 4/2. 12/2 అంటే 6 అవుతుంది. 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ c is equal to 3. 3 ఖచ్చితంగా 2కి 4కి మధ్యలో ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ లాగ్రాంజ్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. లాగ్రాంజ్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ అని రాస్తాం. ఓకేనా? సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్. మ్యాథ్స్ బి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్తో మీరందరూ పాస్ అవ్వాలి. అలాగే ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.